శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి గుడ్ మార్నింగ్ అందరికీ. ఉదయాన్నే చక్కగా ఈ వీడియో పెడుతున్నానండి. ఈ మొక్క గురించి ప్రత్యేకత ఉంది, ఈ మొక్క గురించి మీకు చెప్పాలని. అయితే ఈ మొక్క నేను యూట్యూబ్లో చూశానండి, వీరు చూపిస్తుంటే చాలా నచ్చేసింది. అయితే ఎలాగా అనుకున్నాను. నా నేస్తం ఇక్కడ నాకు దగ్గరలో ఉంది. అయితే ఆవిడకి 2 మొక్కలు ఎవరో ఇచ్చారంట. ఆవిడ పెట్టారు, కానీ మొక్కలు అడ్డు నీడ చెత్త పడిపోతుంది. ఆవిడ కూడా ఆ మొక్కలకు నీళ్ళు వేస్తుంది, లేకపోతే లేదు. అలా ఉంది. అయ్యో ఎలానా, ఈ మొక్క నాకు కావాలి ఎలాగా అనుకుంటే అడిగితే, అయ్యో తీసుకెళ్ళండి పిన్ని గారు అంటే తెచ్చేసి చక్కగా వేరే కుండీలో ఇలానా చూసారు కదా, ఈ రేటు పెట్టాను. ఎందుకంటే పందికొక్కు తవ్వేస్తుందండి. పందికొక్కుతో చాలా కష్టం కింద ఉంది. అయితే తెచ్చిన తర్వాత మొక్క చాలా గ్రో అయింది. నేను తెచ్చి 3 నెలలు అయిందండి. 3 నెలలు 4 సార్లు పూత వచ్చింది పువ్వు. ఈ పువ్వులు మంచి స్మెల్ అండి, మంచి సువాసన వస్తాయి అన్నమాట. అయితే చూడటానికి నిమ్మ పువ్వుల్లా ఉంటాయి. నిమ్మ చెట్టు నిమ్మకాయలు కాసే ముందు పూత వస్తుంది కదా, అలా ఉంటాయి. అయితే స్మెల్ నిమ్మ పువ్వులు కూడా కొంచెం స్మెల్ వస్తాయి, కానీ ఈ స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. చాలా బాగుంది. కానీ నేను ఇచ్చే పోషకాలకి ఏమో కానీ మరి ఇన్ని మాటలు వచ్చి పువ్వు పోతుందని నాకు తెలియదు కానండి. తెచ్చుకున్న తర్వాత 4 సార్లు అయితే చక్కగా పూసిందండి. అయితే స్మెల్ అయితే మంచి భలే స్మెల్ అండి. అయితే ఇలాగా 2-3 రోజులు ఉంటున్నాయి. తర్వాత అయితే చక్కగా రాలిపోతున్నాయి పువ్వులు. చెప్తే ఎంత ముద్దుగా ఉన్నాయి చూసారా. అయితే చెట్టు దగ్గర ఇలా ఉన్నానంటే మంచి స్మెల్ నాకు గుబారించేస్తూ ఉందన్నమాట. చాలా బాగుందండి మొక్క. అయితే ఈ గ్రో అయింది. తెచ్చిన తర్వాత నేను ఇచ్చిన పోషకాల వల్ల చక్కగా. అయితే మొక్కలు పెట్టుకుంటాం కదా మనం, ఏవేవో మొక్కలు పెట్టేసుకొని అవసరం లేదండి. ఇలాంటి మొక్కలు కొన్ని పెట్టుకోవటం వల్ల మరి ఆ ఒక్క పువ్వులు స్మెల్ ఇచ్చే ఫలితం ఈ పువ్వుల స్మెల్లో మంచి ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట అండి. మాకు ఇక్కడ అటు కూడా 3 పక్కల రోడ్లు మధ్యలో ఈ పక్కగా ఇల్లు ఉంటుందండి. అందుకు బళ్ళు సౌండ్లు, ఆటో సౌండ్లు వచ్చేస్తాయి. మీకు ఇసుగ్గా ఉంటుంది చూడడానికని అలా ఆఫ్ చేస్తూ ఉంటానన్నమాట. మొక్క చూస్తే చాలా బాగుంది కదండి. ఇది మరి కొమ్మ అంటూ బతుకుతుందో లేదో తెలియదు కానివ్వండి, పెట్టాను, నాకైతే బతకలేదు. అయితే దీనికి ప్రతి చెట్టుకి ఇత్తనం అనేది ఉంటుందండి. చక్కగా కాయలు వస్తాయన్నమాట. ఆ కాయలు పగడాల్లాగా ఉంటాయి. ముగ్గిపోతే ఎర్రగా పగడం ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట. అవి మొక్కలు గింజలు పెడితే మొక్కలు వస్తాయి. అయితే నర్సరీకి వెళ్ళినప్పుడు చెట్టును ఉంటే నేను కోసుకుని తెచ్చానండి. ఆ విత్తనాలు తెచ్చి పెట్టాను. పెడితే వచ్చినాయి మొక్కలు. కానీ నాకు పందికొక్క తవ్వేస్తుంది కదా, మరి దానివల్ల తవ్వేసి లాగేసిందండి. చక్కగా ఇంతంత మొక్కలు వచ్చినాయి రావడం. ఇదిగో చూసారు కదా, ఈ చెట్టు చాలా ముచ్చటగా ఉంది కదా. మరి నేను మొక్కలు పెంచుతాను కదండి, ఆ మొక్కలు పువ్వు పూసినా కాయ కాసినా ఆనందం అనేది నేనే కాదండి, మీకు కూడా చెప్పాలి కదా.